నమస్తే దోస్తులు. నేను దాయనన్న సంగతి నా పెళ్ళానికి తెలియకుండా నేను మేనేజ్ చేసుకుంటున్నా. జర మీరు కూడా చెప్పకూరి నా పెళ్ళానికి, సరేనా? తాగింది మొత్తం అంతనే కానీ గిర్ర గిర్ర తిరుగుతాను. ఇదేమిటమ్మా అమ్మాయి 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 కమ్మిందా, నా పిల్లం ఈ పంట వాళ్ళకు పెట్టిందా. సరే, ఇలా తాగింది అన్నట్టు నా పిల్లని తెలియకుండా మేనేజ్ చేయాలి. సరే, నా చక్కెరపాడా ఉన్నావానే? చక్కెర బోండనా? ఏదో తేడా కొడుతోంది. వచ్చినా సిరి? రాలే, నువ్వే ఇంటికి వచ్చినావు. తాగినవా? తాగలే. నువ్వు తాగినవు, నాకు అర్థమైతుంది. బాగానే మేనేజ్ చేసినా కదా, ఎలా దొరికిపోయా? ఎట్లనా? ఆ కాలు చెప్పు ఈ కాలుకి, ఈ కాలు చెప్పు ఆ కాలుకి వేసుకుంటే అర్థం కాకుండా ఎట్లుంటది? అప్పుడే అనుకున్నా కాళ్ళన్నీ ఉతకపోతున్నాయి. సరే, ఎన్నిసార్లు దొరకకుంటే దొరికిపోతున్నా. మరి నీ కథలు గట్లుంటాయి. మనిషి లక్షణాలు ఒక్కటి కూడా లేవు, ఉంటేందుకు దొరికిపోతావు? పతి దేవుని పట్టుకుని అంత మాట అంటావా? చెంపలేసుకో. పతి దేవుడు పత్తిత్తువేం కాదు. ఇంట్లో సంసారంలో అసలు ఏమేం పడతారయ్యో, ఏమన్నా కయాలుంటుందా నీకు? పొద్దున్న లేచిన కాంచి పొద్దు ఊకేదాకా తాగుతానే ఉండబడుతుంది. ఇంట్లో ఓ పప్పు లేదా, ఉప్పు లేదా, కూరగాయలు లేవాయే, కనీసం నీళ్లు కూడా ఉంటలేవు. బయట పని చేసుకోవాలా, బయట మళ్ళీ ఇంటికి వచ్చి నీళ్లు తెచ్చుకోవాలా. ఇక ఏడపోవాలి. నేను ఈ సంసారం చేయమంటావా పొమ్మంటావా? నీ తాగుడు ఏమట్టి? నీ తాగుడు మునిగిపోను, తాగుడు గంగల పోను. మనిషివా దున్నపోతువా? గొడ్డుకో దెబ్బ మనిషికో దెబ్బ అన్నారు కానీ ఆ గొడ్డన్న ఒక మాట కింటది కానీ నువ్వు వాయించకు నాదైతలేవు. నీతోని గొడ్డులు పోతే గొడ్డు చిన్న పోతుంది. ఇంకా అదే సిరి, కోపానికి రాకే ఇంకా నోరు మళ్ళీ కోపానికి రాకే అంటారా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చెప్పి చెప్పి నా తలకాయ పోతాంది. ఇంటి సంసారం ఒడితే బజార్లో పడుతుంది, నలుగురు ఏమనుకుంటారో అని ఇచ్చడికి అదైతాంది నాకు. వాళ్ళు వింటారే సిరి. అద్దే నీకు మాన ఉన్నదా? మళ్ళీ వాళ్ళ ఇంటాలు వీళ్ళ ఇంటాలు అని మాట్లాడతాను. ఇజ్జత్ కూడా ఇజ్జత్ బత్ చెరువుని గట్ల తిట్టకే నాకు మస్తు బాగా అనిపిస్తుంది. ఏంది బాధ అనిపిస్తుందా? భయంగా కూడా బజార్లో గుడ్డు పెట్టిందట. బాధనే గుడ్డు పెట్టుడేనే. సిగ్గు లేదా మాట్లాడడానికి? బాధ అనిపిస్తుందే అనబడుతుంది బరిలా కూర్చొని. సిగ్గుదా కూడా. ఇంట్లో సంసారం ఎనంగా ఎన్నని నేను ఓర్చుకుంటావో చెప్పు? నేను కాబట్టి ఉంటానా. ఇంకోటి అయితే ఎప్పుడో సపరేట్గా వెళ్ళిపోవు ఇంట్లోకి వెళ్ళి అన్ని చదువుకోని అవగారింటికి. ఇక మళ్ళా రానేరాని. ఇప్పుడు నేను కూడా పోతా. ఏమనుకుంటాను? నీ ముఖానికి నేను చేసుకున్నాడు ఎక్కువైతుంది. మా దోస్తు గారికి కోళ్ళ ఫారంలో లాభం వచ్చింది. దావత్ ఇచ్చిండు. అద్దు అనగా తాగురా అన్నాడు. కొద్దిగా ఎక్కువైంది. దానికి ఇంతగానం తిరుగుతావానే? అబ్బబ్బబ్బబ్బబ్బా, రాగాలు తీసుకుంటా ఏమన్నా చెప్పబడుతుంది. ఇవాళ దావత్ ఇచ్చిండ్రు తాగిన్నే అనబడుతుంది. నిన్నెందుకు తాగినావు? మొన్నెందుకు తాగినావు? అవతల మొన్నెందుకు తాగినావు? రోజుకి ఇదే కొలిపాయ, నాది ఇదే వరుడాయే. ఇక నీతోనే చూడు, నాతో కాదు. శుద్ధి లేని సంసారం చేయొచ్చు కానీ గతి లేని సంసారం నేను చెయ్యలేను. ఇక నేను పోతా మామగారింటికి. ఓ పిసాన, సామెతలు కూడా చక్కగా చెప్పరాదా? నేను చెప్తాను, గతి లేని సంసారం కాదు, శుద్ధి లేని సంసారం అనాలే. గివ్ అయితే చక్కగా వస్తాయి. మొగుని పట్టుకుని కొడతావా అనే? మొగున్నే కొడతారు, మందిని కొడతా ఊకోరు. మొగుని కొడతారానే? ఎన్నిసార్లు అంటావు మొగుని కొడతారా అని? కొట్టినా కదా నువ్వు నాకు నచ్చలే. తూట్ పాస్ మొగోడికి ఇక్కడికి నచ్చిండ్రు. ఏదో మా అబ్బాయి వేసింటారు పట్టుకొని వేసిన ఇన్ని రోజులు. నువ్వు కూడా నాకు అద్దుపో. ఓ బీకు, నువ్వు వీక్తివి. నేను కాబట్టి ఇన్ని రోజులు పట్టుకొని ఏడతానా? ఎవరి రాదు నీ మొహానికి, అర్థమైతుందా? నీలాంటి దాన్ని 10 రోజులలో తెచ్చుకుంటా పో. నువ్వు వీకు. ఓ ఈ అందానికి 10 మంది అప్సరసలు ఎక్కడ కూర్చున్నారు అత్తరానిగా. నువ్వు వీకు పీకు. పోతానా? ఇక అస్సలకు రాను చెప్తానా? నువ్వు రాకు, నువ్వు వీకు. నీ ఆసంటి దాన్ని 10 మందిని తీసుకొచ్చుకుంటా. నువ్వేమనుకుంటున్నావు? 10 మందిని తెచ్చుకోవాలి, నేను చూడాలి. ఇక 10 మందిని కాదు, ఒక్కదాన్ని చేసుకొని చూపెట్టు. అర్థమైతుందా? ఎట్లా పోతాను కదా, ఇంకొకటి కొట్టే పోతా.
నీ లెక్క కొట్టేదాన్ని కాదే, నన్ను మెచ్చేదాన్ని ఏం చేసుకుంటా పో. అగ్గో వదిన మంచిగా జామకాయలు తెంపుతానవా? అగో పిల్ల, మళ్ళీ ఎప్పుడు వచ్చినావు? మొన్ననే పోతీవి కదా మీ అత్తగారింటికి. ఇందాకనే వచ్చిన వదిన, అప్పటికి మిషన్ కాడికి పోదామా, జాకెట్లు కుట్టడానికి ఇవ్వాలి. అసలు ముచ్చట అడుగుతుంటే కొసరు ముచ్చట చెప్తున్నవేంది? మొన్ననే కదా మీ ఇంటికాడ 15 రోజులు ఉండిపోయినావు, మళ్ళీ ఎందుకు వచ్చినావు మీ అవ్వగారింటికి? ఈయన్ని అతకపోతా అనుకున్నావా ఏంది? ఏ గట్లంటావేంది వదిన, నాకేమన్నా అత్తగారి విడిచిపెట్టి అవగారింటి కాడ ఉండాలని సోక అయ్యింది. మీ అన్న మంచోడైతే నేను ఎందుకు అత్త పూకే తాగి తందనాలు ఆడతాడు. ఇంట్లోకో పప్పు తెత్తలేడు, ఉప్పు తెత్తలేడు. ఇల్లు సంసారం పట్టించుకున్నాక ఏ భార్య అని అవగారింటికి ఎందుకు అత్తది చెప్పు? అవునా పిల్ల, మరి ఒక్కనాడు కూడా అనలేదు? ఏం చెప్పమంటావు వదిన, కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ బాధతో ఉన్న వాళ్ళకి ఇళ్ళకి ఏదైనా ముచ్చట తెలిసిన మా అవ్వ అయ్య బాధపడతారని ఒక్క ముచ్చట కూడా చెప్తలేను. ఎంత తాగి ఎంత లొల్లి చేసి కొట్టినా కూడా ఇన్ని రోజులు చెప్పుకోలేదు వదిన. నువ్వు ఒక మాట చెప్పు, పండగకో పబ్బానికో పిల్లలకు నాకన్నా కొత్త బట్టలు తెచ్చిన ముఖం కాదా ఏం కాదా? ఆడదానిక సూపర్ మార్కెట్లో పని చేసుకుంటా ఇల్లు సంసారం కడుక్కుంటా వస్తాను. ఒక్కదాన్ని ఎత్తే ఎంతగానో మన వెళ్తుంది వదిన. మొగోడు అన్నప్పుడు కొద్దిగా ఇల్లు పట్టించుకుంటానే కదా. ఇన్ని రోజులు పట్టించుకొని ఇక యాస్టకు వచ్చింది వదిన. నిన్న పొట్టు లొల్లి పెట్టుకొని వచ్చిన. ఏం చేయమంటావు చెప్పు? ఈడికత్తే అవ్వ బాధపడుతుంది. ఆడుంటేనా మొండోడు మారతలేడాయే. ఎంతగానో ఎగించుకరా నేను ఒక్కదాన్ని. మంచి పనిమంతుడే కదా, వెల్డింగ్ షాప్ అంటివి, అంత పని చేస్తాడు ఇంటి నిండా అంటివి. ఏమైంది గిట్లెందుకు చేస్తున్నాడు? అయ్యో వదిన, పెళ్ళైన కొత్తలా మంచిగానే ఉండేటోడు. ఏమంట సోపతులు కలిసినాయో గిట్లా చెడిపోయిండు. కొద్దిగా పని చేసి ఇంటికి వచ్చిండంటే చాలు, ఈడొకడు వచ్చి రా అన్న అంటాడు, ఆడొకడు వచ్చి రా అన్న అంటాడు. ఇక కాదనుకుంటా పోతాడు, తాగుతాడు, బొత్త నిండా పోసుకుంటాడు, వస్తాడు. ఏం చెప్పాలి చెప్పు? మందిని తిడదామా అంటే కట్టుకున్న మొగనికి చెప్పుకోవాలి కానీ మమ్మల్ని అంటావా అంటారు. చేసుకున్నానికి సిగ్గు ఉండాలి కదా. పిల్లల్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అయ్యో వాళ్ళకి బట్టలు తేవాలి, ఇతకు తిండి కాసానికి తేవాలి అని చెప్పి ఉండాలి కదా. కొద్దిగా నన్ను సోయలేకపోతే ఎట్లా వదిన? గిట్లయితే ఎట్లా వెళ్తుంది సంసారం పిల్ల? నలుగురు పెద్ద మనుషులను కూర్చునబెట్టి అడిగిపోయకపోయినావు? అది కూడా అయింది వదిన. ఇక్కడ నుంచి తీసుకపోతే పెద్ద మనుషులను ఇజ్జది పోతుందని మా ఊళ్ళోనే నలుగురిని కూర్చుండబెట్టి మాట్లాడిపించిన. అయినా కూడా కొద్దిగా కూడా మారతలేడు. అంతెందుకు, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు వదిన, ఇల్లు మీద ఇల్లు కట్టిండు, భూముల మీద భూములు కొట్టాడు. కొద్దిగా నన్ను సిగ్గు శరం లేదా ఈ మనిషికి? చూసి నేర్స్ కూడా తోడబుట్టినోడే కదా. ఉన్న వెల్డింగ్ షాప్ కూడా మూసి 15 రోజులు అవుతాను, దాని ముఖాన కూడా చూస్తలేడు. ఇక ఎంత అని చెప్పాలి వదిన? ఇక చూడలేక యాస్టకచ్చి లొలి వేసుకొని వచ్చేసిన. సోపతులు బట్టి తాగుడుకు అలవాటై సంసారం పట్టించుకోని వాళ్ళను ఇట్లా ఇల్లిసి పెట్టి అచ్చుడు కాదు, పోలీస్ స్టేషన్లో పెట్టి మెత్తగా అనిపియాలి పిల్ల. ఏందని ఏమంటావు వదిన? పొట్టు దాగి శరీరం అంతా ఖరాబ్ చేసుకున్నాడు. ఆయనతో లివర్ ఖరాబ్ అయినాయో కిడ్నీలు ఖరాబ్ అయినాయో నాకు అదే రంజు అవుతుంది. ఇంకా ఆయనతో స్టేషన్ వేసింది అనుకోవాలి, 4 కొడితే మనిషి ఉంటాడా, మాకు దక్కుతాడా, అదే ఆలోచిస్తాను. గట్లా కాదు వదినే, తాగితే తాగని, కానీ దానికి ఒక పద్ధతి పాడు ఉండి ఇల్లు కూడా పట్టించుకోవాలి కదా, నన్ను కూడా పట్టించుకోవాలి కదా. ఏం చేయాలో చెప్పు? గా మాట అడిగినందుకే నిన్న కొట్టను కూడా కొట్టిండు. నువ్వు గింతగానం కట్టపడి పని చేస్తున్నావు, అయినాగా నిన్ను గిట్లా చేస్తుండా? ఇన్ని రోజులు ఆ పిల్లాడు మంచోడు అనుకున్నాం మేమందరం. మారతాడని ఇంటి పట్టు నుండి ఎన్ని అన్నా ఎంత లొల్లులు చేసినా ఉన్నా, ఎంతకు మారతలేడు. ఇల్లు విడిచిపెట్టి అత్తనన్న మారతాడని నిన్న వచ్చినాయి ఎటైతే అటాయని. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు పిల్ల? ఆయనే నేనేందో నా విలువేందో అర్థం చేసుకొని మారి రా అనేదాకా అత్తగారింట్లో అడుగు పెట్టేదే లేదు. గీనే మావగారింటికనే ఉంటా. ఎన్ని రోజులు ఓపిక పట్టుకోవాలి? మారిన రా అంటేనే పోతా. ఏ మాట కామాటే చెప్పుకోవాలబ్బా, ఎందుకంటే మనం మొగుని దగ్గర ఉండే అన్ని విషయాలు చక్కబెట్టుకోవాలి. కానీ ఇట్లా అవ్వగారింటికాడ ఉంటే ఆయన ఇంకా ఆగమవుతాడు. ఎన్ని రోజులను ఓపిక పట్టుకుంటావు వదినా? ఆయన పెన్నం విలువ ఏందో తెలిసి రావాలి కదా. ఇంట్లో ఉంటే ఏడ తెలిసి వస్తుంది, ఇట్లా లేకుండా పోతేనే తెలిసి వస్తుంది. ఇగో పోయేటప్పుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు కాకపోతే నాకు ఇంకొద్ది దొరకదానే, పోతే ఓ అన్నాడు. ఆ పొగరు అనగాలంటే కొద్ది రోజులు దూరంగానే ఉండాలి. ఆ మనిషికి నేను చేసుకున్నాడే ఎక్కువ, ఇంకొకటి కూడా వస్తుంది ఆ ముఖానికి. నువ్వెన్నన్నా చెప్పు పిల్ల, ఇయ్యాల రేపు మొగుడిని కొంగు గట్టేసుకోవాలి. ఒక్కొక్కరు ఏళ్ళ మీద ఆడిస్తుర్రు, నువ్వేంది ఇంకా నీ మొగునికి భయపడుతున్నావు? కొంగు కట్టుకోవడానికి ఆయన ఏమన్నా సొప్ప షెట్ అంత ఉన్నాడా, తుమ్మ షెట్ అంత ఉన్నాడు? ఏడగట్టుకుంటే ఇంకా ఏమో తీవదిన. బాధ చెప్పుకుంటే నువ్వే నాకు నీతులు చెప్పబడుతుంది. ఆయన గురించి నా సంసారం గురించి నాకు తెలియదా చెప్పు? సరే కానీ అప్పటికైతే మిషన్ కాడికి పోదాం, సరేనా? సరే పోదాం. జాంకాయలని నువ్వే తింటావా? ఈయన కూడా ఇస్తలేదు ఇట్లా పట్టాని. తిను పిల్ల, నీకంటే ఎక్కువనా? ఏం కూర వండినావు? ఇయ్యాల టమాటా.
ఏంటండి నీకు అర్జెంట్గా రమ్మని పిలిచిండు? ఏం మాట్లాడట్లేదు? అది చెప్పాలంటే కొంచెం భయంగా ఉందని. మీరు ఏమనుకోవద్దు. పర్లేదు, ఏమనుకోని చెప్పండి. నిన్ను చాలా రోజుల నుంచి చూస్తానా. నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. అదేంటి అట్లా మాట్లాడుతున్నావు? మీకు ఇంతకు ముందే పెళ్ళైంది కదా, ఓ అందమైన భార్య కూడా ఉంది. మీరు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? నా భార్యకు నాకు లొల్లైంది, మళ్ళీ రానని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను సింగిల్గానే ఉన్నా. మీరంటే చాలా ఇష్టం. మిమ్మల్ని పూల పెట్టి చూసుకుంటా. మీకు ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ మీ భార్య మళ్ళీ తిరిగి వస్తే? అది రాదు. అది రానని చెప్పి వెళ్ళిపోయింది. అది తిరిగి వస్తే నాదే బాధ్యత. సరే అండి, మీరంటే నాకు కూడా ఇష్టం. సిరి, ఏంటిది వదిన? నీకు ఒక ముచ్చట చెప్తా, బాధపడకు. ఏమైంది వదిన, చెప్పు. ఇవాళ పొద్దుగాల మా ఆయన కరీంనగర్ పోయిండు. పోయిన కాడ మీ ఆయన కూడా కనిపించిందట. పక్కనే ఇంకో అమ్మాయి ఉందట. ఈ అమ్మాయి వాళ్ళని అడిగితే ఈమెనే నేను పెళ్లి చేసుకున్నా అని చెప్పిండట. అయ్యో, ముండ కొడుకు అన్నంత పని చేసిండుగా వదిన. వీని మొలదార వీని తలపండు వాళ్ళుగా. వీన్ని ఎట్లా చేయాలో చెప్పు. ఏదో మారతాడు కదా అని అవగారింటికి వస్తే నల్లమొక పొడి ఇంకో పెళ్లి చేసుకుంటాడా? ఈడే బద్మాషగాడు అంటే వచ్చింది ఇంకెంత బద్మాషదో కదా. వీన్ని ఎట్లా చేయాలి? బండ బాడుకోకు పోయి రోకలు బండలు ఎక్కిస్తాయి. ఎట్లయితే అట్లా. ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇంతనన్నా సిగ్గుమానం లేదా? ఓ పిల్ల, నీకు నేను ముందే చెప్పిన, తాగుపోతాడైనా తిరుగుపోతాడైనా దగ్గరుండి మార్చుకోవాలని. అవగారింటికి వస్తే ఆయన ఇంకొకళ్ళని చేసుకునే. సంసారం అన్నప్పుడు లొల్లిలు కావా, కొట్లాటలు కావా? చెప్పు వదినే. ఇన్ని రోజులు ఓర్చుకొని ఉంటే మారకపాయే. విడిచిపెట్టేస్తానన్న మారతాడంటే నల్లికుట్ల మొక్క పొడి ఇంకొక దాన్ని లగ్గం చేసుకునే. ఇక చెప్పందుకొని దూడవన షీపురందుకొని దూడవనవన్నీ ఎట్లా చేస్తున్నావు వదినా చెప్పు. సంసారం అన్నప్పుడు కొద్దిగా నన్ను పట్టింపు ఉండాలి కదా. విడిచిపెట్టేస్తే పిల్లల చేసన్న మార్చి కొద్దిగా గుర్తు చేసుకొని మారుతాడేమో అనుకున్నా. ఇంత మాత్రానికి ఇంకో లగ్గం చేసుకుంటాడా చెప్పు? మనకి ఎట్లా సిగ్గుమానం లేదు, దానికి ఎట్లా సిగ్గుమానం లేదు వచ్చిన దానికి. ఇన్ని రోజుల నుంచి కష్టమంతా కడుపులో పెట్టుకొని ఎల్లదీసిన నిన్నే నీ మోడు సుక్కలు చూపించిండు. అట్లాంటి ఎట్లా మెచ్చిందమ్మా ఆమె? అదెంత బట్టబాజ్ది. వాడిని గట్లెందుకు ఇడిచిపెడతా వదినే? గంత ఈజీగా ఇడిచిపెడతానా? ఇప్పుడే పోయి వాళ్ళ సంగతి చెప్పుతా. దాన్ని సిగెంటుకలు పట్టి తనతో వాడిని మక్కులు తిరగొడతా. ఏమో అనుకుంటాడు నా సంగతి. 2 రోజులు అవ్వగారింటికి పోతేనే లగ్గం చేసుకోవన్నా? అయినా ఆయనేం మనిషి. చి, ఎంత మంచి మనసు అండి మీది. నన్ను ఒక్క పని కూడా చేయనిస్తలేరు. ఇంట్లో ఉన్న పనంతా మీరే చేస్తున్నారు. వంట మీరే చేస్తున్నారు, ఇంట్లో పని మీరే చేస్తున్నారు, బోళ్ళు తోముతున్నారు, బట్టలు పిండుతున్నారు. ఎంత గొప్ప మనసు అండి. మిమ్మల్ని పెళ్లి చేసుకొని నేను చాలా అదృష్టవంతురాలైనా. అయినా మీ వైఫ్ ఎందుకు మరి మిమ్మల్ని వదిలేసిపోయింది ఇంత మంచి భర్తని? ఏం చెప్పాలిరా సంధ్య, నేనేం పని చేసినా వంకలు పెట్టేది. ఏది కూడా నచ్చేది కాదు. బట్టలు విండినా నచ్చేది కాదు, బోళ్ళు దేవినా నచ్చేది కాదు, లాస్ట్కు ఇల్లాకలు ఊడిచినా కానీ నచ్చేది కాదు. ఒళ్ళు పెట్టుకొని తనను నేను కాలు కింద పెట్టకుండా చూసుకున్నా. నా మంచితనం నచ్చలేదు ఆమెకి. ఏం చేద్దాం రా. పోనీలేండి, మీరు అస్సలు బాధపడద్దు. పోతే పోయింది అనుకోండి దరిద్రం. మీరైతే నాకు దొరికిల్లు, నాకు అంతే సంతోషం. నువ్వు దొరకడం కూడా నాకు అదృష్టం రా సంధ్య. సంధ్య, అప్పటి క్యారెట్ హల్వా వేయాలారా? అబ్బా, క్యారెట్ హల్వానా? నాకు మస్తు ఇష్టం. నువ్వు రోజు పెట్టినా ఫుల్ తింటా. సరేరా. ఏంటని కలుపుకోండి రే, తిని సత్తురు పీడ పోతుంది. ఏవతివే నువ్వు? నా ఇంటికి వచ్చేమో బాగా మాట్లాడతాను. నువ్వేవతివే? నేను తాళి కట్టించుకున్న పెళ్ళాన్నే. నేనేమైనా దారం కట్టించుకున్నానే? నేను కూడా నీకన్నా ముందే తాళి కట్టించుకున్నానే. నల్లమకపోడా, నీ పెళ్ళని రాదని చెప్పినావు కదా, ఇప్పుడు ఎట్లా వచ్చింది? ఓ బాబుల మగపోడా, నేను రానని చెప్పి దాన్ని చేసుకున్నావా? అయినా నువ్వే మాడదానివే. ఇంత మంచి భర్తని విడిచిపెట్టి పోవడానికి నీకు మనసు ఎట్లా వచ్చిందే? ఛీ! అది ఈ నల్లమొక పనులు చేసుకున్నావంటే నువ్వెంత 10 రూపాయలు ఆడదానివే. ఇవి ఎట్లా నచ్చిండే నీకు?
ఏ అమ్మా బౌరుపులు గీరుపులు అన్నామనుకో నట్టిర కొడతా. నువ్వు చక్కగా ఉన్నాక ఆయన నా ఎంబడి ఎందుకు పడతాడు, నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? నువ్వు పెట్టే టార్చర్ కి నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇంకా వచ్చి నీతులు చెప్తున్నావా? ఒసేయ్ నా ఇంట్లో ఉండి నన్నే నడ్డీర కొడతా అంటారవా? సిగ కొత్త అమ్మ ఏమనుకుంటారవో. ఇంట్లో ఉప్పు లేదు పప్పు లేదు అన్నందుకే అది నీకు టార్చర్ లెక్క అనిపించిందా? ఆ సంసారం చేసే తరిక లేదని చెప్పేసి 4 రోజులు అమ్మగారింటి కలిగిపోతే ఇంకో పెళ్లి చేసుకుంటావా? ఈ పాటి మోగానికి నీకు ఇంకో పెళ్ళం కావాల్సి వచ్చిందారా? నిన్ను చేసుకోపోతే నేను ఉండవు. నిన్ను ఇట్లా చంపుడు కాదు నిన్ను. నన్ను మోసం చేసుకొని పెళ్లి చేసుకొని నీ పెళ్ళంతో తిట్టియడానిక? మిట్రా చిచి ఇజ్జద్దక్క మోహన్ల చెప్పు. ఇద్దరిద్దరితో తన్నుల తింటే గాని సిగ్గురాదన్నట్టు మనకు. ఇగో అర్ధగంట టైం ఇస్తానా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అది ఇంట్లోకి వెళ్ళి పోవాలి, నాకు కనబడద్దు. ఇగో నీకు 20 నిమిషాలు టైం ఇస్తున్నా. 20 నిమిషాల లోపు దాన్ని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టకపోయినామనుకో ఈ పంత చింతపండు అయితే చెప్తున్నా. దాన్ని చేసుకున్నప్పుడు సుఖం లేదని నిన్ను చేసుకుంటే ఇద్దరు కలిసి ఈ పొల కొడుతురేందే? ఈ బడగొట్టుడు కాదు బిడ్డ, నడివికి చీరుతా. నిన్ను అడ్డంగా నరుకుతా. ఈ నడు ఈరుడేంది అడ్డంగా చిరుడేంది? నన్ను మనిషి అనుకుంటారా ఇంకేమని అనుకుంటారా? ఈ మలిగి మనం పోతే పోగిందమ్మా. ఏంది నువ్వు అర్ధగంట టైం నాకు ఇచ్చుడేందే? 20 నిమిషాల టైం నువ్వు నాకు ఇచ్చుడేందే? మీ ఇద్దరు కలిపి నేనే టైం ఇస్తున్నా, మీరే ఆలోచించుకోరి. మీరిద్దరు నాకు కావాలి. మీకు అభ్యంతరం లేకపోతే ముగ్గురం కలిసి ఉందాం. ఏంది ముగ్గురం కలిసి ఉందామా?